ఆర్కిడ్ ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేశాను. సక్సెస్ ఈరోజు దాని తాలూకా సక్సెస్ మీట్ అనేది మన పబ్లిక్ లైబ్రరీ హాల్లో జరుగుతుంది. సో లిటరలీ చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎంతమంది పేరెంట్స్ నాకు అంటే ఒక్కదాన్ని అయిపోయానేమో అని చెప్పేసి చాలా భయం వేసింది. బట్ ఇంతమంది పేరెంట్స్ నాకు ఇప్పుడు జస్ట్ హ్యాండ్ ఇచ్చారు, లైక్ హెల్ప్ చేస్తారు. నాకు చాలామంది హెల్ప్ చేశారు ప్రతి విషయంలో. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అండ్ అందరూ కూడా పేరెంట్స్, పిల్లలు, ఈవెన్ పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు. అది అంటే నాకు అనిపించింది లైక్ గాడ్ ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఈ విధంగా పంపించారు హెల్ప్ కోసం అంటే అనుకొని కొద్దిగా మంచిగానే అనిపించింది. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మనిషా. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. మా అమ్మగారి పేరు దేవి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. నాకు ఫ్యాషన్ షో అంటే చాలా చాలా ఇష్టం. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు జ్యోతి మేడంకి చాలా థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా మమ్మీ, మా అమ్మమ్మకి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి కొనతాల. మీ అందరికీ నేను బాగా తెలుసని అనుకుంటున్నాను. పుట్టింది చీపురుపల్లి అయినా వైజాగ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నేను బాగా తెలుసు. 2022 మిస్సెస్ ఉత్తరాంధ్ర, 2023 మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేది విన్నర్ అయ్యి ఈరోజు నేను మేము ముందున గెస్ట్గా కూర్చున్నాను. మన జ్యోతి కొట్టపల్లి అనే మన జ్యోతి గారు ఈరోజు కిడ్స్ ఫ్యాషన్ షో 7th మేఘాలయ హోటల్లో కిందటి మంత్ జరిపించారు ఈవెంట్ అనేది. ఇందులోని కిడ్స్ చాలామంది చిన్న చిన్న పిల్లల నుంచి కూడా 13 years వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసింది ఒకంత అయితే పేరెంట్స్ దానికి సపోర్ట్ చేసి ఈరోజు సక్సెస్ మీట్ కూడా ఇంత సక్సెస్గా జరిపించినందుకు ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తను ఒక కాన్సెప్ట్ బేస్ మీద పిల్లల విషయంలో ఒక ఈవెంట్ చేయడం జరిగింది. చాలా చాలా బాగుందండి ఆ రోజు. అండ్ అదేవిధంగా చాలా సక్సెస్ అయింది కూడా. అదేవిధంగా ఈరోజు సక్సెస్ మీద తను ఏర్పరిచింది అది కేవలం వాళ్ళ బాబు కోసమే. విజయర్ అనేది వాళ్ళ అబ్బాయి పేరండి. వాళ్ళ అబ్బాయి పేరు మీద ఈవెంట్ జరిపించారు. సో ఆ ఈవెంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ అమ్మాయిల వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారండి. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మేమందరం కూడా ఆ రోజు జ్యూరీగా వచ్చాము. సో ఆ ఈవెంట్ సక్సెస్ మీట్ ఈరోజు జరుగుతుంది కాబట్టి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జ్యోతికి చెప్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ తను చేయాలి, ముందుకు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ పేరెంట్స్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను.